న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లోని తొలి వన్డేలో ప్రపంచంలో ఏ ఇతర ఆటగాడికి సాధ్యం కాని ఘనతను మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సాధించాడు. సిక్సర్ల కోసం అతను కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడలేదు, కానీ తన చిన్న ఇన్నింగ్స్ లో ప్రపంచంలో మరే ఆటగాడు సాధించినది సాధించాడు. అతను కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 29 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఇందులో 3 4లు 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ 2 సిక్సర్లతో అతను అంతర్జాతీయ క్రికెట్ లో 650 సిక్సర్లను చేరుకున్నాడు. ప్రపంచంలో ఈ మైలురాయిని చేరుకున్న మొదటి బ్యాట్స్మెన్ అయ్యాడు. రోహిత్ శర్మ ఇప్పుడు వన్డేలు ఓపెనర్ గా అత్యధిక సిక్సర్ల బాధిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు. ఇప్పుడు అతని పేరు మీద 329 సిక్సర్లు ఉన్నాయి. 328 సిక్సర్ల బాధిన క్రిష్ గేల్ ను అతను అధిగమించాడు. వన్డేలు అత్యధిక సిక్సర్ల బాధిన రికార్డు కూడా అతని పేరు మీద ఉంది. రోహిత్ శర్మ తన కెరీర్ లో 67 టెస్ట్ మ్యాచ్ల్లో 88 సిక్సర్లు కొట్టాడు. అతను టీ20లో కూడా బాగా రాణించాడు. 159 మ్యాచ్ల్లో 205 సిక్సర్లు కొట్టాడు. వన్డేలు అతను ఇప్పటి వరకు 357 సిక్స్లు కొట్టాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 506 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. ఈ కాలంలో అతను 50 సెంచరీలు, 111 అర్ధ సెంచరీలతో సహా 20,074 పరుగులు చేశాడు. అతను వన్డేల్లో 49.11 సగటుతో 11,542 పరుగులు సాధించాడు.